శ్రీమాత్రే నమః. శ్రీ త్రిముఖ దుర్గాదేవి నమః. ఈరోజు హస్తరేఖల్లో దాంపత్య జీవితం ఎలా ఉంటుందో చెప్పుకుందాం. దాంపత్య జీవితం ఎలా ఉంటుంది, పెళ్లి కావాల్సిన వాళ్ళకి పెళ్ళి ఎలా అవుతుంది, పెళ్ళైన వాళ్ళు భార్యాభర్తలు ఎలా ఉంటారు, ఇవి హస్తరేఖల్లో తెలుసుకోవచ్చా గురువుగారు అంటుంటారు. హస్తరేఖల్లో కన్ఫామ్గా తెలుసుకోవచ్చు. పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎలా తెలుసుకోవాలి, పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి ఏంటి కారణాలు, తర్వాత కొంతమందికి లవ్ మ్యారేజ్ అవుతుందా లేదా కూడా హస్తరేఖలో తెలుసుకోవచ్చు. అది మనం మాట్లాడుకుంటూ వెళ్దాం సబ్జెక్ట్ వైడ్గా. ఈ రేఖ శిరోరేఖ, ఈ రేఖ జీవన రేఖ అంటే జీవిత రేఖ, రెండు కూడా ఒక మనిషికి ఉన్న స్థానాన్ని బట్టి దాంపత్య జీవితం అనేది ఎలా ఏర్పడుతుంది, ఏ విధంగా ఏర్పడుతుంది, ఎలా ఉంటుంది అనేది కూడా మనం చెప్పుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఈ దాంపత్య జీవితాన్ని ఎన్నాళ్ళు ఉంటారు అంటే కొంతమందికి భర్త ముందు చనిపోతారా, భార్య వెనక్కి చనిపోతుందా, ఇలాంటివి కూడా మనం హస్తరేఖలో తెలుసుకోవచ్చు, చెప్పవచ్చు కూడా. ఈరోజు భార్యాభర్తల విషయానికి వచ్చేసరికి ఎక్కువగా మనందరం కూడా ఎక్కువగా మనం మాట్లాడుకునేది, ఒక పెళ్లిగాని యువకుడు మన దగ్గరకు వచ్చినప్పుడు అంటే మనం ఎలా చెప్పాలి, ఒక పెళ్లిగాని యువకుడు వచ్చినప్పుడు ఆ పెళ్ళి ఏ సంవత్సరంలో అవుతుందో కూడా మనం ఈ జీవిత రేఖ శిరోరేఖ స్థానాల బట్టి కూడా మనం చెప్పచ్చు. ఈ రేఖల ఫార్మ్నెస్ ఎలా ఉంటాయి అనేది మనం వివరంగా చెప్పచ్చు. ఒక దాంపత్య బలం జీవిత రేఖ శిరోరేఖ తొందరగా ఎక్కువ కాలం కలిసి ఉంటే వాళ్ళిద్దరూ కలిసి ఉండే యోగాలు ఎక్కువ ఉన్నాయి. వీళ్ళిద్దరిలో కూడా స్త్రీకి చాలా అనుకూలంగా ఉంటే మాంగళ్య బలం బాగుంటుంది. మాంగళ్య బలంతో పాటు మాంగళ్య అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రేఖ ఫార్మ్నెస్ వల్ల మాంగళ్య స్థానం అనేది చాలా పర్ఫెక్ట్గా చెప్పుకోవచ్చు. ఈ రేఖలో రెండో రేఖ కొన్ని విడిపోయి ఉంటాయి. ఎవరి స్థానంలో అయితే విడిపోతాయో దానివల్ల భార్యాభర్తలు కొంతకాలం పాటు విడివిడిగా ఉంటారు. అంటే విడివిడిగా ఉండొచ్చు, డైవర్స్ కావచ్చు. ఆయన ఒకసాట ఏమొక జాబ్ చేస్తూ ఏమొకసాట లేదు. ఆ దోష యొక్క ప్రభావం వల్ల ఇద్దరు కూడా విడిపడాలు కూడా నేను ఎక్కువ చూస్తున్నాను. కాబట్టి ఈ రేఖల ఫార్మ్నెస్ అనేది మనం ఎక్కువగా జాగ్రత్తగా చూసుకున్న తర్వాతే వైవాహ విషయంలో అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. మొదట నేను పెళ్లి కాని వారికి, పెళ్లి కాని స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా నేను కొన్ని విషయాలు చెప్తాను. స్త్రీకి ఎప్పుడు కూడా పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ జాతక ప్రకారం చూస్తూ పాటు వాళ్ళ యొక్క వైవాహిక స్థానం ఎలా ఉందో ఒకసారి మనం నీట్గా చూసుకుంటే వాళ్ళిద్దరు లైఫ్ లాంగ్ కూడా కలిసి ఉండే అవకాశాలు కలిగి ఉంటారు. కొంతమందికి ఆ రేఖల యొక్క ఫార్మ్నెస్ విడివిడిగా ఉంటే అంటే ఇక్కడవుతూ ఇక్కడవుతూ ఉంటే వాళ్ళిద్దరు కొన్నాళ్ళ పాటు గొడవలు అవుతూ విడిపోవడానికి కూడా అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి అది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఆ దోషాలకు ఏం చేసుకోవాలని కూడా చూసుకొని చేసుకుంటే చాలా ఉత్తమం. సెకండు, అమ్మాయికి వచ్చేసరికి ఎక్కువగా చూసుకోవాల్సింది వైవాహ రేఖలు చూసుకోండి. తర్వాత మీ జాతక ప్రకారంగా కూడా మొదటి కుజస్థానంలో రేఖలు ఉన్నాయి. ఈ రేఖ ఫార్మ్నెస్ అనేది గట్టిగా ఉంటే మీకు ఎలాంటి భర్త వస్తాడు, ఆ భర్త యొక్క అనుకూలమైన ఫలితాలు ఉంటాయో లేవా, కోటీశ్వరుడు వస్తాడా, మంచివాడు వస్తాడా, మంచి ఫలితాలు ఇస్తాడా అనేది కూడా మనం దీని మీద చెప్పుకోవచ్చు. అలానే వీరు ఎక్కువగా ఏది చేయాలన్నా, ఏ విధంగా ముందుకెళ్ళాలన్నా అంటే ముందుకెళ్ళాలన్నా కూడా స్త్రీలు ఎక్కువగా ఈ రేఖల ఫార్మ్నెస్ అయితే మంచిది. పురుషులకు కూడా ఈ రేఖలు రెండు కల్పితం ఎంతవరకు ఉన్నాయో చూసుకోవచ్చు. కొంతమందికి మధ్యలో ఒక ఇద్దరు ముగ్గురు స్త్రీలతో పెళ్ళవుతుంది, లేదా ఒక అమ్మాయికి ఇద్దరు ముగ్గురు వ్యక్తులతో పెళ్ళవుతుందని కూడా ఈ రేఖల ఫార్మ్నెస్లో మనం చెప్పుకోవచ్చు. హృదయ రేఖ ఎప్పుడైతే కొంతకాలం పాటు ఉంటుందో ఆ మనిషికి భర్త వియోగం ఉండదు. అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి ఉంటారు, భార్యాభర్తలు అనుకూలంగా ఉంటారు, గొడవలు అయినా కూడా లైఫ్ లాంగ్ కూడా కలిసి ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఇది విడిపోయి ఉంటే కొంచెం ఇబ్బందులు కలిగించే అవకాశం కలిగి ఉంటారు. అంటే వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటారు, ఇబ్బందులు కలిగించే అవకాశం కలిగి ఉంటారు. ఈ ఫార్మ్నెస్ బట్టి వారికి ఏ ఏజ్లో పెళ్ళవుతుంది, ఏ ఏజ్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయంటే ఈ ఫార్మ్నెస్ అనేది ఎక్కువ కాలం అంటే ఫస్ట్ నుంచి కూడా అట్లా ఖండితంగా లేకుండా ఉంటే 22-24 సంవత్సరాల నుంచి వివాహం అవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు వివాహం అయిన తర్వాత కూడా మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఈ ఫార్మ్నెస్ అనేది రేజింగ్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఈ ఫార్మ్నెస్ అనేది మనం కరెక్ట్గా చూసుకొని ముందుకు వెళితే మంచి డెవలప్మెంట్ ఉండడానికి, సక్సెస్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి హృదయరేఖ అనేది ఏ విధంగా వెళుతుంది, ఎలా వెళుతుంది, హృదయరేఖ అనేది ఇంకా ఎలా ముందుకెళ్తుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఒక్కోటి మాట్లాడుకుంటూ వెళ్దాం. హృదయరేఖ పరిపూర్ణ తత్వం ఎలా ఉంటుందో కూడా మనం చెప్పడానికి అవకాశం కలిగి ఉంటుందని చెప్పుకోవచ్చు.
కాబట్టి ఈ ప్రయత్నాల్లో మీరు మాత్రం పెళ్లి కావాలని మాత్రం ఇది చూసుకోండి. పెళ్ళైన తర్వాత మాత్రం గొడవలు అవుతున్నాయి, ఇబ్బందులు అవుతున్నాయన్నా కూడా ఈ దోషాలకి రెమెడీ చేసుకుంటూ వెళితే మీకు ఇబ్బందులు తొలగిపోవడానికి అవకాశం కలిగి ఉంటారు, సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి మీరు ఆ ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.